అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మి. మిస్ శాడిస్ట్ 81వ భాగము రచయిత వేదస్విని గారు. మనస్వినిని దగ్గరికి వెళ్ళి తన చెయ్యిని గట్టిగా పట్టుకుంటాడు. మనస్వినికి కొంచెం కంగారు తగ్గి వీరాని గట్టిగా పట్టుకుంటుంది. మీడియా వాళ్ళు రాజేంద్ర చక్రవర్తి వైపుకి తిరిగి, మీరు చెప్పండి రాజేంద్ర చక్రవర్తి గారు, మీ కొడుకుకి ఎంతో గొప్ప గొప్ప సంబంధాలు కాదని మనస్విని గారిని మీ ఇంటి కోడలుగా ఎందుకు చేసుకుంటున్నారు అని అడుగుతారు. రాజేంద్ర చక్రవర్తి వాళ్ళు అడిగే ప్రశ్నలకు కోపం వచ్చినా కూడా తన హుందాతనాన్ని మెయింటైన్ చేస్తూ, గొప్ప గొప్ప సంబంధాలంటే ఏంటి మీ దృష్టిలో? గొప్పతనం ఆస్తుల్లో అంతస్తుల్లో ఉండదు, మంచి మనసులో ఉంటుంది. ఆ విషయంలో నా అమ్ము, అదే మిస్ మనస్విని ఎంతో గొప్ప స్థాయిలో ఉంది. ఇక ఆస్తులు అంతస్తుల గురించి అంటారా? మనస్విని ఇప్పుడే కాదు, తను పుట్టినప్పటి నుండే తను మా ఇంటి పిల్ల. నా కొడుకుతో సమానంగా నా ఆస్తి అంతస్తుల మీద, పరువు గౌరవం మీద తనకి కూడా హక్కు ఉంది. అలాగే బాధ్యత కూడా ఉంది. ఇప్పుడు మా ఇంటి బిడ్డ మా ఇంటి కోడలుగా అడుగు పెట్టబోతుంది. మా ఇంటి పిల్లకి మా ఇంటి కోడలుగా వచ్చే అర్హత, అంతస్తు, ఆస్తులు ఉండవా అని అంటూ ఉంటాడు రాజేంద్ర చక్రవర్తి. మీడియా వాళ్ళు రాజేంద్ర చక్రవర్తి గారిని ఇంకా ప్రశ్నలు అడుగుతూ, మనస్విని గారు మీడియా ముందే చెప్పారు కదా, తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని, దానివల్లే ఆమె మీతో అలా ప్రవర్తించింది అని. ఇవన్నీ తెలిసి కూడా మీరు మనస్విని గారిని మీ ఇంటి కోడలుగా చేసుకుంటున్నారా అని అడుగుతారు. అప్పుడే వీర్ కూడా కొంచెం కోపంగా, లైఫ్‌లో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని అధిగమించి ముందుకు వెళ్ళటమే జీవితం. నా అమ్ముకి నాకు మధ్య ఉన్న ప్రేమ అన్ని ఇష్యూస్‌ని దూరం చేస్తుంది. నేను కోరుకున్న ప్రేమ, నన్ను కోరుకున్న ప్రేమ, నాకు కావాల్సిన ప్రేమ నా అమ్ము దగ్గర ఉంది. నా అమ్ముకి నేనంటే పిచ్చి ప్రేమ. కాబట్టి నా మీద ఉన్న ప్రేమ ఎలాంటి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండనివ్వదు. అదంతా నా అమ్ము గతం. నా అమ్ము కోసం నేను లండన్ నుండి ఇక్కడికి వచ్చాను. నేనెప్పుడో చెప్పాను, నా జీవితంలో నా సోల్‌మేట్ నాకు చిన్నప్పుడే దొరికింది అని. తనతోనే నా జీవితం, నా బ్రతుకు, నా ప్రయాణం. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత ఇప్పటికి నా సోల్‌మేట్ నాకు సొంతం కాబోతుంది. అమ్ము నా జీవితంలోకి రావటం నేను చాలా అదృష్టంగా, గర్వంగా ఫీలవుతున్నాను. అమ్ము పక్కన ఉంటే తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నేను ఏరి కోరి చేసుకోవటం కాదు. నేను పుట్టిందే నా అమ్ము కోసం, నా అమ్ము కోసం. మా మధ్య ఎలాంటి తారతమ్యాలకు తావులేదు. మళ్ళీ ఇలాంటి ప్రశ్నలు వేయకండి అని చాలా కోపంగా అంటాడు విరన్స్ చక్రవర్తి. మీడియా వాళ్ళు, అది కాదు విరన్స్ చక్రవర్తి గారు, మనస్విని గారికి ఆల్రెడీ పాస్ట్‌లో లవ్ ఎఫైర్ ఉంది కదా. అతనితో పబ్లిక్‌గా లిప్ లాక్ వరకు వెళ్ళింది. ఆ విషయం మీడియా మొత్తం వైరల్ అయ్యింది. మనస్విని గారిని అడిగితే అది నా పర్సనల్ విషయం అని, అతని గురించి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పింది. మరి అతను ఎవరో మీకు తెలుసా? అతన్ని కాదని మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి కారణం మీ సక్సెసే కదా. ఆల్రెడీ ఒకసారి వేరొకరిని లవ్ చేసిన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోవటం ఏంటి? ఛీ అని అడుగుతారు మీడియా వాళ్ళు. మీడియా వాళ్ళు అడుగుతున్న ఒక్కొక్క ప్రశ్నకి మనస్సుని చాలా భయపడుతూ కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. మనస్వినికి బాధకి గురి చేసే ఆ మీడియా వాళ్ళని చూస్తుంటే వీర్‌కి చాలా కోపం వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకు ఒక విషయం క్లారిఫై చేయాలనుకుంటున్నాను. నా అమ్ము నన్నే తలుచుకుంటూ బ్రతుకుతుంది. క్షణం కూడా నా గురించి ఆలోచించకుండా ఉండదు. ఊపిరి తీసుకోవటం అయినా మర్చిపోతుంది కానీ, ఈ వీరాన్ని ఎప్పుడూ మర్చిపోదు. పరాయి వాడి నీడను కూడా తన మీద పడనివ్వదు. అమ్ము ఎప్పటినుంచో ప్రేమించింది నన్ను, ప్రేమిస్తుంది నన్ను. లైఫ్ లాంగ్ ప్రేమించబోయేది నన్ను మాత్రమే. తన లైఫ్‌లో ఉన్నది ఒక ఈ విరాన్స్ చక్రవర్తి మాత్రమే. మనస్‌ని ఎవరితోనో పబ్లిక్‌లో లిప్ లాక్ చేసింది అని అనుకుంటున్నారు కదా. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో కాదు, నేనే. ఈ విరాన్స్ చక్రవర్తికి తన ప్రేమను తెలుపుతూ నన్ను ముద్దు పెట్టుకుంది. అది అవకాశంగా తీసుకొని అవకాశవాదులు వాడుకున్నారు అని అంటూ ఆ రోజు వైరల్ అయిన ఫోటోస్‌ని స్క్రీన్ పైన చూపిస్తూ ఉంటాడు విరాన్స్ చక్రవర్తి. అందులో మనస్విని స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకో యాంగిల్‌లో తీసిన ఫోటోలు కూడా ప్లే చేస్తూ ఉంటే అందులో వీర్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఆ ఫోటోస్ చూస్తూ ఉంటాడు. మీడియా వాళ్ళు షాక్ అవుతారు. నా అమ్ము ప్రాణంగా ప్రేమించిన నేనైనా సరే పబ్లిక్‌లో అలా ఎప్పుడూ చేయదు. తన గౌరవాన్ని, నా గౌరవాన్ని, తన ఫ్యామిలీ గౌరవాన్ని ఎప్పటికీ దిగజార్చుకోదు. అదంతా ప్లాన్‌గా చేశారు. మనస్వినిని బ్లేమ్ చేయాలని ఎవరో తన శత్రువులు బిజినెస్‌లో తనని ఏమీ చేయలేక ఇలా తాను తాగే జ్యూస్ స్పైక్ చేసి మనస్విని తన కంట్రోల్ తప్పేలా ఇదంతా చేశారు అంటాడు వీర్. మీడియా వాళ్ళు ఆశ్చర్యపోతూ, ఈ విషయం అప్పుడే మనస్విని గారు ఎందుకు చెప్పలేదు అని అడుగుతారు. విరాన్స్ చక్రవర్తి ఎందుకు చెప్పలేదు అంటే, దానికి కూడా తనకి నా మీద, నా కుటుంబం మీద ఉన్న గౌరవం, ప్రేమ కారణమయ్యాయి. ఎక్కడ నా పరువు పోతుందోనని ఈ విషయం తాను బయట పెట్టలేదు. తను పరువు గురించి కూడా ఆలోచించుకోలేదు అని అంటూ మనస్వినిని ఇంకా దగ్గరగా హత్తుకుంటాడు వీర్.
ఇక మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి అని అనుకుంటున్నాను. ఇక మీరు వెళ్ళొచ్చు. మా ఎంగేజ్‌మెంట్, మా పెళ్లిని షూట్ చేయాలనుకుంటే మీకు అన్ని పర్మిషన్స్ ఇస్తున్నాను. మీకు మా పెళ్లిలో ఎలాంటి లోటు ఉండదు. మీ అందరి ఆశీర్వాదాలు కూడా మాకు కందాలి అని అంటాడు విరాన్స్ చక్రవర్తి. మీడియా వాళ్ళు చివరిగా ఒక మాట చెప్పమంటారా వీర్ గారు? మిమ్మల్ని మీ జంటను చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంత అందమైన ప్రేమ జంటని మేము ఇప్పటివరకు చూడలేదు. ఆల్ ది బెస్ట్ వీర్ గారు. అందమే అమ్మాయిలో వచ్చిందా అన్నట్లుగా ఉంది మీ కాబోయే భార్య. ఇంత అందాన్ని సొంతం చేసుకోబోతున్న వీరేంద్ర చక్రవర్తి గారు చాలా అదృష్టవంతులు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు మీడియా వాళ్ళు. మనసుని కూడా కొంచెం వీరా మాటలతో ప్రశాంతంగా ఫీల్ అయ్యి అందరూ ఉండటంతో వీరాకి దూరంగా జరుగుతుంది. ఎస్టేట్‌లో ఎవరి గదిలోకి వారు వెళ్ళిపోయారు. వీర్ మనస్విని కోసం, తమ పెళ్లి కోసం చాలా పెద్ద పెద్ద కాస్ట్యూమ్స్ డిజైన్‌ని, జ్యువెల్లరీస్‌ని డిజైన్‌ని స్పెషల్‌గా రప్పిస్తాడు. వీర్ దగ్గర నుండి మరీ తన అమ్ము కోసం ఎంగేజ్‌మెంట్‌కి, పెళ్లికి చీరలు, నగలు, డ్రెస్సులు అన్నీ సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. తన తల్లి నగలు, చీరలు అన్నీ మనస్వినికి ప్రెజెంట్ ట్రెండ్‌గా తగ్గట్టుగా సెట్ చేయిస్తూ ఉంటాడు. అమ్ము మాత్రం ముభావంగానే ఉంటుంది. వీరు అమ్ముని గమనించి ఏమైంది అమ్ము? నీకు ఇవేవీ నచ్చలేవా? అని అడుగుతాడు. చాలా బాగున్నాయి వీరా. వీటి గురించి సరిగ్గా తెలీదు. నీకు ఏది నచ్చితే నాకు అదే నచ్చుతుంది. నీ సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు అంటుంది మనస్విని. వీర్ నాకు కూడా అంతే కదా అమ్ము. నీ సంతోషమే నాకు కావాలి. నువ్వు ఇలా ఏమీ పట్టించుకోకుండా ఉంటే నాకు మనసుకి భారంగా అనిపిస్తుంది అని అంటాడు. మనస్విని వీర బాధపడుతున్నాడని సారీ వీరా. నాకిదంతా ఫంక్షన్స్, జనాలు కొత్త కదా! ఏదో కొంచెం కంగారుగా అనిపిస్తుంది అంతే అని అంటూ వీర్ సెలెక్ట్ చేసిన చీరలు తన ఒంటిపైన వేసుకుంటూ ఏది బాగుంది వీరా అని అంటూ కొంచెం నార్మల్‌గా ఉండటానికి ప్రయత్నిస్తుంది. వీర్ మాత్రం అసలు ఏవి బాగోలేవమ్ము. మా అమ్ము అందానికి సరితూగేవి ఏవీ లేవు. మరి నువ్వు ఇంత అందంగా ఉంటే ఎలా చెప్పు? నిన్ను డామినేట్ చేసే ఏ డైమండ్ జ్యువెల్లరీ కూడా లేదు. అంత ముద్దుగా కనిపిస్తున్నావు. ఇప్పుడు నా గురించి ఇంకా ఎక్కువగా కేర్ తీసుకోవాలి. లేకపోతే నీ పక్కన నేను మామూలుగా కనిపిస్తాను అని అంటూ తన అమ్ము అందానికి మురిసిపోతూ ఉంటాడు వీర్. అప్పుడు మనసుని ఏంటి వీరా నువ్వు మామూలుగా ఉన్నావా? ఈ ప్రపంచంలో ఎవరైనా అందంగా ఉన్నారు అంటే అది నా వీరానే. నా వీర ఇలా సంతోషంగా నవ్వుతూ ఉంటే ఇంకా అందంగా ఉంటాడు అని అంటూ వీర చుట్టూ చేతులు తింపి మొటికెలు విడిచి దిష్టి తీస్తుంది. ఆ రోజు అంతా ఎంగేజ్మెంట్ అరేంజ్మెంట్స్‌తో సరిపోతుంది. తెల్లవారగానే ఎంగేజ్మెంట్‌కి పనులు మొదలవుతాయి. అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ స్టేజ్ ముస్తాబుతో ఉంటుంది. మనస్విని కూడా తన జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని అనుకోలేదు. అనుకోని చాలా సంతోషంగా తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుంది. 12 సంవత్సరాల మొదటిసారిగా తన కూతుర్ని అలా చూసిన మహాలక్ష్మి కళ్ళల్లో కన్నీళ్లు చేరుతాయి. లైట్ పీచ్ కలర్‌లో చాలా గ్రాండ్‌గా ఉన్న లెహెంగాని, దానికి తగ్గ మ్యాచింగ్ జ్యువెల్లరీ మనస్వి కోసం పంపిస్తాడు. విరాజ్ చక్రవర్తి ఇండియాలోనే కాదు ప్రపంచంలో నలుమూలన నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ ఆఫ్ ది వరల్డ్. ఎంతో గొప్ప కంపెనీ అయిన ఆర్గిమ్ కంపెనీ మెయిన్ బ్రాంచ్ లండన్ సీఈఓ అండ్ భారతదేశ రాయల్ ఫ్యామిలీకి చెందిన విరాన్స్ చక్రవర్తి గారి వివాహం తన చిన్ననాటి స్నేహితురాలు, ఇప్పటి ప్రేమికురాలు మిస్ మనస్వినితో జరుగుతుంది. ఫైనల్‌గా ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆఫ్ ది వరల్డ్ మిస్టర్ విరాన్స్ చక్రవర్తి గారు ఫ్యామిలీ మ్యాన్ కాబోతున్నాడు. విరాన్స్ చక్రవర్తికి ఆయన ఎంతగానో ఎదురుచూసిన సోల్‌మేట్ దొరికింది. ఇక ఈ పెళ్లి ఎంత ఘనంగా జరుగుతుందో అందరం కలిసి చూద్దామని సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తుంది. అందరూ సెలబ్రిటీలు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ తమ శుభాకాంక్షలను వివిధ సోషల్ మీడియా మార్గాల ద్వారా తెలియజేస్తూ ఉంటారు. మనస్విని వీర పంపించిన లెహెంగాను, జ్యువెల్లరీని చూస్తూ వాటిని ప్రేమగా తాకుతూ వీర సెలక్షన్ చాలా బాగుంది అని అనుకుంటూ ఉంటుంది. మహాలక్ష్మి, నిత్యలు రెడీ అయ్యి మనస్వినిని రెడీ చేయటానికి రూమ్‌లోకి వస్తారు. అప్పుడే వీర కూడా తన అమ్ముని తన చేతులతో అలంకరించాలని ఆశపడి మనస్విని రూమ్‌లోకి వస్తాడు. నిత్య, మహాలక్ష్మిలు వీర్‌ని చూసి మీరు ఇంకా రెడీ కాలేదా వీర్ గారు? అని అడుగుతారు. అప్పుడు వీర్ అమ్ము రెడీ అయిందో లేదో చూద్దామని వచ్చాను అని అలాగే సైలెంట్‌గా నిలబడతాడు. వీర ఎందుకు వచ్చాడు అని మనస్విని వీరని చూస్తూ ఉంటుంది. వీర ముఖంలో ఏదో కొంచెం డల్‌గా ఉండటం కనిపిస్తుంది. మహాలక్ష్మి మనస్వినితో తొందరగా వెళ్ళి డ్రెస్ వేసుకో తల్లి ముహూర్తానికి సమయం అవుతుంది అని అంటుంది. మనస్విని అలాగే అమ్మా అని అంటూ ఉంటే వీర్ నిత్యకి సైగ చేస్తాడు. దానితో నిత్య రూమ్ బయటికి వచ్చి ఏంటి వీరుగారు ఏమైనా సహాయం కావాలా నా ద్వారా అని అడుగుతుంది. వీర్ నిత్య తలపైన చెయ్యి వేసి చాలా బాగా గెస్ చేశావు నిత్య. నా అమ్ముని నా చేతులతో నేను రెడీ చేయాలి అనుకుంటున్నాను అని అంటాడు. దాంతో నిత్య ఓ
అంతేనా? సరే, ఇక నేను మేనేజ్ చేస్తాను కదా అని లోపలికి వెళుతుంది నిత్య. నిత్య మహాలక్ష్మితో, అమ్మా, అక్కడ చెయ్యవలసిన పనులు చాలా ఉన్నాయి. నేను మనస్వినిని రెడీ చేస్తాను. నువ్వు వెళ్ళి అక్కడ ఏర్పాట్లు ఏమైనా లోటుపాట్లు ఉన్నాయేమో చూడు. ఇప్పుడు వీరిగారి తరపున కూడా మనమే కదా అన్నీ చూసుకోవాల్సింది అని అంటుంది. మహాలక్ష్మి, సరిగ్గా చెప్పావమ్మా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నిత్య కూడా రూమ్ బయటికి వచ్చి నవ్వుతూ, వెళ్ళండి వీరుగారు, మీ అమ్ముని మీ చేతులతో కుందన్నపు బొమ్మలాగా రెడీ చెయ్యండి అని చెప్తుంది. నిత్య అలా అనడంతో కొంచెం సిగ్గుపడుతూ వీరు లోపలికి వెళ్తాడు. నిత్య మళ్ళీ రాకపోయేసరికి మనస్సుని, ఏంటి వీళ్ళు అలా వెళ్ళిపోయారు, నన్ను ఎవరు రెడీ చేస్తారు అని అనుకుంటూ ఉంటుంది మనస్సుని. అప్పుడే వీర్ రూమ్ లోకి వచ్చేసరికి, ఏంటి వీరా, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఎందుకు అంత డల్‌గా కనిపిస్తుంది నీ ముఖం? నువ్వు రెడీ అవ్వకపోయావు. సమయం అవుతుంది కదా అని అంటుంది.